RTI Live News. Ask for right. వెల్కమ్ టు RTI Live News. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో 235 గ్రాముల గంజాయిని పట్టుకున్న పోలీసులు. హుజూర్ నగర్ సిఐ చరమందర్ రాజు మాట్లాడుతూ హుజూర్ నగర్ పట్టణంలో గంజాయి ముఠాను అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుండి 235 గ్రాముల గంజాయి, 6 సెల్ ఫోన్లు, ఒక కారును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గంజాయి విక్రయిస్తున్న 8 మందిపై కేసు నమోదు చేశాము. 6 నిందితులను పట్టుకుని రిమాండ్కు తరలించడం జరిగింది. మరో 2 పరారీలో ఉన్నారని తెలిపారు. వారి కోసం కూడా గాలిస్తున్నాము. వీరు గత నెల 20వ తారీఖున అరకు నుంచి 5 కేజీల గంజాయి కొనుగోలు చేసి హుజూర్ నగర్ పట్టణానికి తీసుకురావడం జరిగింది. కొంత గంజాయిని ఇతరులకు అమ్మడం జరిగింది. నమ్మదగిన సమాచారం మేరకు గంజాయి విక్రయిస్తున్న స్థలానికి వెళ్లగా అక్కడ పట్టుబడడం జరిగిందని తెలిపారు. గంజాయిని అమ్మినా, కొనుగోలు చేసిన పీడీ యాక్ట్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణంలో ఎవరైనా గంజాయి విక్రయిస్తున్నట్లు తెలిస్తే సమాచారం ఇవ్వాలని స్థానికులను కోరారు. ఈరోజు హుజూర్నగర్ పట్టణంలో గంజాయి అమ్ముతూ మరియు తాగుతున్నటువంటి వ్యక్తులకు సమాచారం మేరకు ఎస్ఐ గారు మరియు హుజూర్నగర్ పోలీస్ సిబ్బందితో పాటు లింగగిరి రోడ్లో ఉన్నటువంటి కాటమయ్య గుడి వద్ద గంజాయి తాగుతూరు అన్న సమాచారం మేరకు పంచులని తీసుకొని వారితో యుక్తంగా లింగగిరి కాటమయ్య గుడి వద్దకు వెళ్ళి అక్కడ వారిని చూస్తే ఒక 6 మెంబర్స్ గుమ్ముగుడి ఉన్నారు. వాళ్ళని వెళ్ళి వెరిఫై చేయగా 6 మందిలో ఒక అతను తన జేబులో నుంచి 2 ప్యాకెట్లు తీసి వేరే అతనికి ఇస్తుండగా పట్టుబడి చేసినారు. అసలు ఈ విషయం ఏందని తెలుసుకొని చూడగా అందులో గంజాయి ఉన్నట్టు మాకు తెలిసింది. ఎమ్మడే ఆ గంజాయిని సీజ్ చేసి ఆ యొక్క 6 మందిని కూడా తీసుకుని రావడం జరిగింది. వారి వద్ద నుంచి 235 గ్రాముల గంజాయిని మరియు 6 సెల్ ఫోన్లను మరియు ఒక బెలోనా వెహికల్ను దీన్ని తీసుకున్నాము. వీరు ఎలాగొచ్చింది అనే విషయాన్ని మేము పరిశీలిస్తే వీళ్ళు పోయిన నెల 20వ తారీఖు రోజు ఒక 6 మంది కలిసి హుజూర్ నగర్ నుంచి ఒక బెలోనా వెహికల్ని అద్దెకు తీసుకొని అరకు ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఒక వ్యక్తి దగ్గర ఒక 5 కేజీలు గంజాయిని వీళ్ళు 6 మంది కూడా ఒక 20,000 రూపాయలు వీళ్ళందరూ జమ చేసుకొని 5 కేజీల గంజాయిని ఒక కొనుగోలు చేసి తిరిగి వస్తూ ఇక్కడ కొంతమందికి కొంత భాగం గంజాయిని ఇచ్చేసి ఒక 2 వ్యక్తులు వేరే వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు ఒక 2 వ్యక్తులు వచ్చి వాళ్ళ దగ్గర గంజాయిని కొనుగోలు చేస్తుంటే మొత్తం పట్టుబడి చేసినాం. కాబట్టి ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి దాంట్లో ఒక 6 మందిని ఈరోజు మనం రిమాండ్ చేయడం జరుగుతుంది. ఒక 2 వ్యక్తులు ఇందులోంచి ఎస్కేప్లో ఉన్నారు. వాళ్ళని కూడా మళ్ళీ ఇద్దరు కూడా మేము పట్టుబడి చేసి 6 మంది ఈరోజు పట్టుబడి చేసి మీరు ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీని విషయంలో టీఎస్ ల్యాబ్ ద్వారా మరియు రాష్ట్ర పోలీస్ అందరూ కూడా దీనిపైన ఉక్కుపాదం మోపమని చెప్పని ఆర్డర్స్ జారీ చేయడం జరిగింది. అదేవిధంగా మన యొక్క హుజూర్ నగర్ ప్రాంతంలో కూడా ఈ కల్చర్ ఉన్నది, గతంలో కూడా ఉన్నది. కాబట్టి ఇప్పటివరకు మేము వచ్చిన తర్వాత 3 కేసులు నమోదు చేయడం జరిగింది గాంజాయికి సంబంధించి. అందులో భాగంగా ఈరోజు కూడా వీళ్ళని 6 మందిని రిమాండ్ చేయడం జరుగుతుంది. ఇక ముందు కూడా గంజాయి కన్జ్యూమర్స్ కానీ, గంజాయి సెల్లర్స్ కానీ, గంజాయి ట్రాన్స్పోర్టర్స్ కానీ ఎవరున్నా సరే వాటికి దూరంగా ఉండడం మంచిది. ఒకవేళ కనుక దాన్ని వాళ్ళు మానుకోలేకుండా చేసినా కూడా కఠినమైన చర్యలు ఉంటాయి. మరి వాటిపైన ఇప్పటికే 3-4 కేసులు ఉన్నాయి కాబట్టి పీడీ యాక్ట్ నమోదు చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మరి జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా పట్టణ ప్రజలకు మరియు కాన్స్టిట్యూయెన్సీ అందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటిది ఏదైనా మీకు సమాచారం ఉన్నా మాకు కనుక సమాచారం ఇస్తే వాటిని మేము వాళ్ళని అరెస్ట్ చేసి చట్టం ముందు హాజరుపరుస్తాం. అదేవిధంగా మన యొక్క ఎస్పీ గారి ఆదేశాల మేరకు వారికి కౌన్సిలింగ్ సెంటర్స్ ద్వారా కూడా వాళ్ళ మార్పు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని మీకు తెలియపరుస్తాం. సార్, గంజాయిలో గంజాయి అమ్ముతూ మరియు తాగుతున్నటువంటి వ్యక్తులకు సమాచారం మేరకు ఎస్ఐ గారు మరియు హుజూర్నగర్ పోలీస్ సిబ్బందితో పాటు లింగగిరి రోడ్లో ఉన్నటువంటి కాటమయ్య గుడి వద్ద గంజాయి తాగుతూరు అన్న సమాచారం మేరకు పంచులని తీసుకొని వారితో యుక్తంగా లింగగిరి కాటమయ్య గుడి వద్దకు వెళ్ళి అక్కడ వారిని చూస్తే ఒక 6 మెంబర్స్ గుమ్ముగుడి ఉన్నారు. వాళ్ళని వెళ్ళి వెరిఫై చేయగా 6 మందిలో
ఒక అతను తన జేబులో నుంచి 2 ప్యాకెట్లు తీసి వేరే అతనికి ఇస్తుండగా పట్టుబడి చేసినారు. అసలు ఈ విషయం ఏందని తెలుసుకొని చూడగా అందులో గంజాయి ఉన్నట్టు మాకు తెలిసింది. ఎమ్మడే ఆ గంజాయిని సీజ్ చేసి ఆ యొక్క 6 మందిని కూడా తీసుకుని రావడం జరిగింది. వారి వద్ద నుంచి 235 గ్రాముల గంజాయిని మరియు 6 సెల్ ఫోన్లను మరియు ఒక బెలోనా వెహికల్ను దీన్ని తీసుకున్నాము. వీరు ఎలాగొచ్చింది అనే విషయాన్ని మేము పరిశీలిస్తే వీళ్ళు పోయిన నెల 20వ తారీఖు రోజు ఒక 6 మంది కలిసి హుజూర్నగర్ నుంచి ఒక బెలోనా వెహికల్ని అద్దెకు తీసుకొని అరకు ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ గంజాయిని వీళ్ళు 6 మంది కూడా 20,000 రూపాయలు వీళ్ళందరూ జమ చేసుకొని 5 కేజీల గంజాయిని కొనుగోలు చేసి తిరిగి వస్తూ ఇక్కడ కొద్దిమందికి కొంత భాగం గంజాయిని ఇచ్చేసి ఒక 2 వ్యక్తులు వేరే వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు ఒక 2 వ్యక్తులు వచ్చి వాళ్ళ దగ్గర గంజాయిని కొనుగోలు చేస్తుంటే మొత్తం పట్టుబడి చేసినాం. కాబట్టి ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి వాటిలో ఒక 6 మందిని ఈరోజు మనం రిమాండ్ చేయడం జరుగుతుంది. ఒక 2 వ్యక్తులు ఇందులోంచి ఎస్కేప్లో ఉన్నారు. వాళ్ళని కూడా మళ్ళీ ఇద్దరు కూడా మేము పట్టుబడి చేసి వాళ్ళని కూడా చట్టం ముందు హాజరుపరుస్తాము. సరిపోతుంది.